భక్తి చూపడం కాదు, ధర్మం నిలబెట్టడం ముఖ్యం. నేటి కాలంలో చాలామంది రోజూ దేవుళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతూ తమ భక్తిని ప్రదర్శించడంలో ముందుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించాలి. భక్తి అనేది కేవలం చిత్రాల్లో, మాటల్లో కనిపించేది కాదు. నిజమైన భక్తి అంటే దేవుడు నేర్పిన ధర్మాన్ని ఆచరించడం, ఆయన చూపిన మార్గాల్లో నడవడం. రాముడు ధర్మం కోసం రాక్షసులతో యుద్ధం చేశాడు. కృష్ణుడు ధర్మరక్షణ కోసం కురుక్షేత్రంలో న్యాయం కోసం పోరాడాడు. వీరిని పూజించడం మాత్రమే చేస్తే సరిపోదు. వారి ధర్మ సూత్రాలను మన జీవనంలో అమలు చేయడం కూడా అవసరం. ఇప్పుడు సమాజంలో మన ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి. మన ఆలయాలపైన, మన ఆచారాలపైన, మన నమ్మకాలపైన. ఈ పరిస్థితుల్లో కేవలం జై శ్రీరామ్, ఓం నమః శివాయ, అయ్యప్ప శరణం అని వారంలో ఏ రోజుకి ఆ రోజు పోస్టులు పెడితే సరిపోదు. మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం కూడా మన బాధ్యతే. ధర్మం అంటే కేవలం మతం కాదు, సత్యం, న్యాయం, కర్తవ్యం, సమాజ సేవ అన్నీ కలిపినది. దేవుడు మన నుండి కోరేది పూలు కాదు, పరమార్థం పూజలు కాదు, పరిరక్షణ, ధర్మరక్షణ, ధర్మంగా బతకాలని. అందుకే మనం భక్తులమని చెప్పుకునే ముందు మన ధర్మం కోసం ఒక్క చిన్న అడుగు అయినా వేయడం నేర్చుకోవాలి. దేవుడు పూజలతో మాత్రమే కాదు, ధర్మం నిలబట్టినప్పుడే గర్వపడతాడు. మనం ధర్మబద్ధంగా బతికినప్పుడు మాత్రమే సంతోషిస్తాడు. ధర్మో రక్షతి రక్షితః.